రాష్ట్రంలో పొలిటికల్ లీడర్స్ ప్రాపర్టీస్ పై కొత్త చర్చ జరుగుతోంది. ఇప్పుడు మన నేతాశ్రీల ఆస్తులపై మాటలు కోటలు దాటుతున్నాయి. రాష్ట్రంలో నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. దీంతో ఎవరికి ఎంత ఆస్తి ఉందో అని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారం కోసం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలతో రాష్ట్రంలో రాజకీయమంతా ఆస్తుల చుట్టూ తిరుగుతోంది. కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటిస్తానని పదే పదే చెబుతూ వచ్చారు. చెప్పినట్లే ఇవాళ చంద్రబాబు తన కుటుంబ సభ్యుల పేర్ల మీద, తన పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటించారు. మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు 38 కోట్లని ప్రకటించారు ఆయన. అయితే ఇప్పుడు బాబు ఆస్తులు వెల్లడి చేయడంతో ఎంతమంది తెలుగు తమ్ముళ్లు బాబును ఫాలో అవుతారో అని ఆసక్తికరంగా మారింది. మరోవైపు మిగిలిన నేతలను కూడా బాబు ఉచ్చులోకి లాగారు. మిగిలిన నేతలు తమ ఆస్తుల వివరాలు కూడా చెబుతారో లేదో. దీంతో రాష్ట్రంలో ఆస్తులపై రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. నేను మా మిస్సెస్ యొక్క ఆస్తులు రెగ్యులర్ గా అసెంబ్లీ స్పీకర్కి ఇస్తున్నాం. 2004, 2009 రెండు సార్లు కూడా నా ఆస్తులు కానీ మా మిస్సెస్ ఆస్తులు కానీ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం అఫిడవిట్స్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు నేను తీసుకున్న ఇనిషియేటివ్ మీరు చూస్తే ఒక స్టెప్ ముందుకు పోయి మా ఇంట్లో ఉండే మా పిల్లల ఆస్తులు కూడా డిక్లేర్ చేస్తున్నాను. అంటే మా అబ్బాయి కానీ మా డాటర్ ఇన్ లా, నాకు ఉండేది ఓన్లీ వన్ సన్. చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ఇప్పుడు ఎందుకు వెల్లడించారు? అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న యుద్ధం కేవలం పొలిటికల్ యాంగిల్లోనేనా, లేక అన్నా హజారేకు వస్తున్న ఫాలోయింగ్ ను చూసుకుని పొలిటికల్ మైలేజ్ కోసమా, లేక జగన్ ను టార్గెట్ చేసుకునేనా? ఇంకో కోణం ఏమైనా ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో ఆస్తులపై రాజకీయంలో ఇదే మెయిన్ సబ్జెక్ట్ అయింది. తెలుగు తమ్ముళ్లు కూడా బాబు ఆస్తులు వెల్లడించి మంచి పనే చేశారంటున్నారు. దీనివల్ల బాబు ప్రతిష్ట పెరిగిందంటున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఆస్తుల చుట్టూ తిరుగుతోంది. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ ప్రారంభమయ్యాక మొదలైన ఈ రాజకీయం చంద్రబాబు ఆస్తుల మీద ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత హీటెక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ఆస్తులతో పాటు చంద్రబాబు ఆస్తుల వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. ఎవరి ఆస్తులు సక్రమం, ఎవరి ఆస్తులు అక్రమం అనే దానిపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. దీనికి తగ్గట్లే చంద్రబాబు కూడా తనపై వచ్చిన ఆరోపణలకు దీటుగా స్పందిస్తూ సింగపూర్లో హోటల్ రాసిచ్చేస్తానని, నెల్లూరులో భూములు రాసిచ్చేస్తానంటున్నారు. అంతేకాదు, తనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు బాబు. తను ప్రకటించిన ఆస్తుల వాల్యూ అంతా రిజిస్టర్డ్ ధరల ప్రకారమే ఉందన్నారు. మార్కెట్ వాల్యూ ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి రిజిస్టర్డ్ వాల్యూ తెలిపానంటున్నారు ఆయన. ఒకసారి చంద్రబాబు ప్రాపర్టీస్ ఏంటో చూస్తే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో 1125 చదరపు అడుగుల ప్లాట్ ఒకటి. దీని రిజిస్టర్డ్ వాల్యూ 23,20,000. దీన్ని 1985-92లో కొనుగోలు చేశారు. 1993-94లో అంబాసిడర్ కార్ 1,52,000తో కొనుగోలు చేశారు. బ్యాంకులో క్యాష్ 15,16,000 కాగా మిగిలినవి ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ రూపంలో ఉన్నాయని బాబు అంటున్నారు. ఒక ప్లాట్ ఒకటి ఉంది, నేనుండే ఇల్లు. ఆ ఇల్లు మొత్తం 85లో దాన్ని కొన్నాను, 92కి పూర్తి చేశాను. 23,20,000 అప్పట్లో ఖర్చు అయింది. మొత్తం ఇల్లు కట్టడానికి కానీ మొత్తానికి కానీ 23,20,000 ఖర్చు అయింది. ఆ ఇల్లు కూడా ఇప్పుడు విజయ బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టాం. మా మిస్సెస్ తీసుకున్న రుణానికి ఆ ఇల్లు కూడా తాకట్టు పెట్టాం కాబట్టి అది కూడా ప్లెడ్జ్లో ఉంది. విజయ బ్యాంకులో ప్లెడ్జ్ ఉంది. మోటార్ కార్ అంబాసిడర్ కార్ 99, 94, 1,52,000. అదర్ అసెట్స్ ఎన్ఎస్ సర్టిఫికేట్స్ ఒక 1,000 రూపాయలు. బ్యాలెన్స్ ఇన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ 15.16. మొత్తం కలిసి 39,88,000. ఇది 31/3/2011కి. అంతేకాదు, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు బాబు. తన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. భువనేశ్వరి పేరు మీద పంజాగుట్టలో బిల్డింగ్, తమిళనాడులో సెమీ పర్మనెంట్ వేర్ హౌస్, వ్యవసాయ భూములు, హెరిటేజ్ ఫుడ్స్ లో షేర్లు, అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు, 91 లక్షలు విలువ చేసే ఆడి కార్, ఇతర స్థిర చరాస్తులు వెల్లడించారు. హెరిటేజ్ అగ్రో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇయర్ ఇచ్చాం 0.98. హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ లో 3.01.
మెగాబిట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో 22.46, హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 5 lakhs, ఎస్విఈసి కన్స్ట్రక్షన్ లిమిటెడ్లో 1 lakh షేర్స్ 10 లక్షలు, హెరిటేజ్ ఫుడ్స్ రీటైల్ లిమిటెడ్ ఒక 1000 రూపాయలు, అదే మరిగా హెరిటేజ్ కాన్ప్రో లిమిటెడ్ 1,20,000, నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ 0.1. మొత్తం కలిసి ఇవన్నీ కూడా వేరియస్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారు. మోటార్ కార్డ్ ఆడి ఇది 2008-9 చేస్తూ 91 లక్షలు. అదర్ లిక్విడ్ అసెట్స్ అడ్వాన్సెస్ రిసీవబుల్స్ 13.71, బ్యాలెన్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ 5.78, టోటల్ అసెట్స్ వచ్చి 39,77,77,000. ఇప్పుడు బాబు ప్రకటించినట్లు తెలుగు తమ్ముళ్లు కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటిస్తారా, లేక బాబు ఆవేశంలో ప్రకటించినా ఆలోచించి ప్రకటించినా ఈ వ్యూహంలోకి తెలుగు తమ్ముళ్లు కూడా ఇరుక్కున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు తెలుగుదేశం నాయకులు తమ ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలు ప్రకటించడం డౌటే అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. మరి ఇప్పుడు అధినేతను చూసి ఇన్స్పైర్ అయి మిగిలిన వాళ్లు కూడా ఆస్తుల చిట్టా విప్పుతారా, లేక మౌనంగా ఉంటారా? ఈ వ్యూహం వెనుక కారణం ఏదైనప్పటికీ చిక్కుముడి ఇప్పుడు టీడీపీతోనే మొదలైంది. మరి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూటును ఫాలో అయ్యేందుకు తెలుగు తమ్ముళ్లలో ఎంతమంది సిద్ధం? మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలపై నాయకులు పెదవి విరుస్తున్నారు. అందరికంటే 2 అడుగులు ముందుకు వేసిన జేసీ చంద్రబాబు నాయుడు చెప్పిన ధరకు 10 చెల్లిస్తాను, ఇంటిని అమ్ముతారా అంటూ ముందుకొచ్చారు. ఆయన ఇంటి ఒక్కటే చెప్తున్నాను, మిగతా దాన్ని ఒకటి చూడండి మీరు. ఆయన 23 లక్షలు చెప్పారు కదా, ఆయనకు 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు ఇస్తాం, మరి ఇస్తాడు కనుక్కోండి. అది నిజంగా ఇస్తే ఆయన వాళ్ళు ఆయన చెప్పేటువంటి నిజం అనుకుంటాం. ఈ ఆస్తుల వివాదం ఇప్పుడు మరింత రాజుకుంది. చంద్రబాబు ప్రకటన, జేసీ ఆఫర్ తిరిగి ఇంకెంతమంది ఇంకెన్ని కామెంట్స్ చేస్తారో, ఎవరెవరు చిట్టాలు విప్పుతారో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.